పైగా సంసారాల్లో కూడా గమనించండి, చిన్న సుఖవీచి దాకిన చిందువేయు. పసిపిల్లాడికి పుట్టినరోజు వచ్చిందమ్మా, ఎంతంత ఖర్చు పెడుతున్నామండి పార్టీలకి, దయచేసి ఆలోచించండి. ఏడాది పసిగుడ్డు కదా, వాడి కోసం 10 లక్షలు ఎందుకండి ఖర్చు పెడుతున్నారు? డబ్బులు బాగా ఎక్కువే కదా, గొప్ప చెప్పుకోవాలని కదా. అసలు ఆ ఉయ్యాల్లో పెళ్ళాళ్ళకి అది పుట్టినరోజో పెళ్లి రోజో వాడికి ఏమైనా తెలుసా? అమ్మే అని వాడు ఏడుస్తున్నాడు, ఇంకా పలకడం చేతకాక. ఈ ఫ్యాషన్ డ్రెస్సులన్నీ వేసేసి అవి కట్టేసి ఈయన వీధిలోకి ఇంట్లోకి తిరుగుతూ ఉంటాడు. వారొచ్చారా వారొచ్చారా, వీరొచ్చారా వారొచ్చారా వీరొచ్చారా, అందరూ వస్తారు, అమ్మవారు రాదు. ఈ హడావుడి మొత్తం ఎందుకు చేస్తున్నాం ఆలోచించండి. పసిపిల్లల పుట్టినరోజుకి అంత ఖర్చు ఎందుకమ్మా? ఇదే చిన్న సుఖవీచి దాకిన చిందువి. చిన్న సంరంభం ఏదైనా మన ఇంట్లో వస్తే చిందులేసేస్తాం, ఇంకా డ్యాన్సే. మళ్ళీ మన విచిత్రం, ఇది చిన్న విషయం అండి. పుట్టాడంతే ఏడాది, ఎందుకు అంత కూడా ఎందుకు? దీపం పెట్టండి, దేవుడికి దండం పెట్టుకోండి, మీరు పిల్లల దగ్గర పెట్టుకోండి సరిపోతుంది. వాడికి పాలు ఇవ్వండి, వాడికి కావలసిన చూడండి, దగ్గర బంధువులు ఎవరినో పిలవండి, అక్షంతలు వేయమనండి ప్రధానంగా, అది కూడా వాడి కళ్ళల్లో పడకుండా. అన్నీ కలిపి వేసేస్తే వాడు ముక్కులో అక్షంతలు పెడితే ఉండడు ఇంకా అక్కడ. చాలా జాగ్రత్త పడాలి కదా. ముఖ్యంగా తల్లి తండ్రి వాడితో గడపడం ప్రధానం. ఇంకా అంతకంటే కూడా గొప్ప విషయం చెబుతున్నా, మీ పిల్లల పుట్టినరోజులు వచ్చినప్పుడు మొదటి పుట్టినరోజు దగ్గర నుంచి ఖచ్చితంగా ప్రతి పుట్టినరోజుకి ఊళ్ళో రిటైర్ అయిపోయిన సైనికుడిని కానీ, రిటైర్ అయిపోయిన ఉపాధ్యాయుడిని కానీ, కష్టపడి పనిచేసే రైతును కానీ దంపతియుక్తంగా తీసుకొచ్చి సన్మానం చేయండి, సన్మానం చేయండి, సన్మానం చేయండి. 15 ఏళ్ళో 20 ఏళ్ళలో పనిచేసి సైన్యంలో రిటైర్ అయ్యి ఇంటి దగ్గర ఉంటారమ్మా, వారికి సన్మానం చేయండి. పిల్లలకి ఎందుకు చేస్తున్నారని అడుగుతారు, ఎదుగుతున్నారు. ఒక ఏడాది వాడు అడగడు, 4 ఏళ్ళు వచ్చాక అమ్మ ఎందుకు, ఆయన సైనికులు రా, దేశం కోసం పోరాడారంటే, ఓ అది గొప్ప విషయం అన్నమాట, అందుకే ఆయనకు చేస్తున్నారు. ఇది దేశభక్తిని కలిగించే విధానం. ఖరీదైన బహుమతులు మనం ఇవ్వడం, ఖరీదైన బహుమతులు వాళ్ళని పట్టుకురమ్మడం, ఈ బహుమతుల మధ్యలో పిల్లాన్ని పడుకోబెట్టాం. ఇక్కడ వాడికి ఏమి దృష్టి పడింది, ఇన్నుంటేనే లైఫ్, వాడు మొత్తం స్వార్థపరుడు అయిపోయాడు. ఏ వాతావరణంలో మనం పెంచితే ఆ వాతావరణంలోనే వాళ్ళు పెరుగుతారు. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు, ఇంకా అడ్వాన్స్. మనం ఆదర్శంగా ఉండాలి కదంటే ఆదర్శమూర్తుల్ని పిలవాలి. ఒక ఉపాధ్యాయుడు ఊళ్ళో బాగా పాఠాలు చెప్పిన పెద్ద మేస్టర్ ఉంటారు, పిలవండి. ఒక ఏడాది పిల్లాడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చాక పిలవండి, మాస్టర్ అన్నాడు. మీరు ఆయన కాళ్ళకి దండం పెట్టండి, మీకు చదువు చెప్పిన మాస్టర్కి. ఈ పిల్లాడికి గొప్ప జ్ఞానం వస్తుంది. గురువుల్ని గౌరవించాలని అర్థమవుతుంది, గురువుల్ని గౌరవించాలి. రైతుని పిలిచి సన్మానం చేస్తే వ్యవసాయం చేసుకోవాలి, గౌరవించాలని అర్థం. మొత్తం 100 ఎకరాల పొలం ఉన్నా సరే వదిలేసి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటాడు, ఎందుకంటే పని లేక. ఈ 100 ఎకరాలు ఎవడు చేయాలి ఎక్కడ? ఏ వృత్తుల్ని గౌరవించాలో వాటిని మనం పిల్లలకి పుట్టినరోజుల నాడు అలవాటు చేస్తే అలాగే మంచి సమాజం ఏర్పడుతుందంటే. ఎందుకంత చిందులేస్తారు డబ్బులు ఖర్చు పెట్టేసి? ఇందులోనే చిన్న దుఃఖం వచ్చిందండి, చీలిపోతుంది. చూసుకోండి మన మనస్సు ఎంత విచిత్రమైందో.